ఈరోజు క్లేశములు 5లో 4వ క్లేశము దుఃఖం. దుఃఖం గురించి పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడో తెలుసుకుందాం. దుఃఖానుశయి ద్వేష. చెప్పండి. దుఃఖానుశయి ద్వేష అనగా దుఃఖము అనుభవించ వలన కలుగు దుఃఖమునకు దుఃఖ సాధనమునకు సంబంధించినటువంటి క్రోధము అనేది చిత్తవృత్తి విశేషము ద్వేషము అనబడును. అంటే ఒక మనిషి దుఃఖం అనుభవించినప్పుడు ఆ దుఃఖము ఆ దుఃఖానికి కారణమైనటువంటి దాన్ని ద్వేషిస్తాడు. దుఃఖాన్ని ఎందువల్ల దుఃఖం వచ్చిందని దుఃఖమును ద్వేషిస్తాడు. మళ్ళీ దానికి కారణమైన దాన్ని ద్వేషిస్తాడు. ఒక మనిషి నిన్ను తిట్టాడు అనుకోండి, ఆ తిట్టినప్పుడు బాధపడతావు ఈ దుఃఖం వచ్చిందని. తర్వాత ఆ తిట్టిన వాడిని కూడా ద్వేషిస్తావు అన్నమాట. అంటే ఆ దుఃఖం వచ్చినటువంటి దాన్ని ద్వేషించడం అనేది ఏదైతే ఉందో అది ఒక క్లేశము. చూడండి, దుఃఖం ఒక మాట అనుభవించిన మీదట అట్టి దుఃఖమును స్మరించుట చేత దుఃఖం అనుభవించిన పురుషుని చిత్తములో క్రోధం అనేది వికారం కలుగును. అతన్ని చూస్తేనే నీకు క్రోధం కలుగుతుంది. ఎందుకు? అతని వల్ల నీకు దుఃఖం కలిగింది కాబట్టి. అటువంటి సందర్భం వచ్చినప్పుడు నీకు అది లోపల క్రోధం వచ్చేస్తుంది అన్నమాట. అంటే అది ఒక క్లేశం. ఆ క్రోధం రావడం అనేది ఉందే అది ఒక క్లేశం. ఇది ఏ ద్వేషము అంటారు. దీని వలన కష్టము కలుగును. చూడండి, కాబట్టి ముందు మన లోపల ఈ రాగము ద్వేషము, ఈ ద్వేషమును దూరం చేసుకోవాలి. ఈ ద్వేషం వల్ల మనకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అంటే రాగం వల్ల దుఃఖం కలుగుతుంది, ద్వేషం వల్ల దుఃఖం కలుగుతుంది. రాగం అంటే ఏంది? సుఖం అనుభవించినప్పుడు మళ్ళీ మళ్ళీ సుఖం అనుభవించాలని కోరిక కలగడం రాగం. అది దానివల్ల కూడా మనకు దుఃఖం కలుగుతుంది. తర్వాత దుఃఖం అనుభవించినప్పుడు మళ్ళీ ఆ దుఃఖము చూసినప్పుడల్లా నీకు ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఆ ద్వేషము ఏదైతే లోపల ద్వేషానికే క్రోధం అని పేరు. ఆ ద్వేషం కలగకుండా నీవు ఉండాలి, ఈ క్లేశాలను పోగొట్టుకోవాలి అని పతంజలి మహర్షి 4వ క్లేశము ద్వేషము. ఓం